గుడ్ మార్నింగ్. సార్. అంత డల్గా చూస్తున్నారు, చాలా డల్గా ఉన్నారైతే. స్టార్ట్ చేద్దామండి. కొంతమంది స్టార్ట్ చేద్దామన్నా, కొంతమంది మాకు ఎందుకు ఇంటికి పోతాం తొందరగా వెళ్ళిపోతారు అనుకుంటారు. అంతేనా? ఈరోజే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇక్కడ? రైట్. ఏం జాబ్ చేస్తున్నారమ్మా? ఖాళీ. ఓకే. మీ ఆయన గారు ఏం చేస్తారు? ఓకే, మనిషి పని చేస్తున్నారు. నువ్వమ్మా? ఖాళీ. ఓకే, పెళ్ళి అయిపోయిందా? వెరీ గుడ్, మంచిదే. బాబు నువ్వు? పెళ్ళి అవ్వలేదు కదా? పెళ్ళి గురించి అడగలేదు నేను. ఆ అమ్మాయి అడిగాను, నేను పెళ్ళి గురించి అడగలేదు. గొప్పడు ఆయన నాలంటాడు. నువ్వు జాబ్ చేస్తామని అడిగాను, జాబ్ ఏం చేయట్లేదు కదా? వెరీ గుడ్, రైట్. అయితే ఇప్పుడు ఈ బిజినెస్ మీకు ఏమని చెప్పి ఇక్కడ పిలిచారు? ఏమని చెప్పారు? సరదాగా వెళ్తున్నారు కదా, దారిని పోయి వాళ్ళు పిలిచి అన్నాక కూర్చోబెట్టారా? ఏమని పిలిచారు? నేను చెప్పింది అర్థమవుతుందా? ఏమని చెప్పి మిమ్మల్ని ఇక్కడ పిలిచారు? సరదాగా రండి, ఎక్కడైనా పార్టీ ఉంది, లేదంటే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది, లేదంటే ఒక మంచి మీటింగ్ ఉంది, ఏదో ఒకటి చెప్పుకుంటారు కదా. ఒకరిని వచ్చి కూర్చోలే కదా మీరు. ఏం చెప్పారు? మీటింగ్ ఉంది, అక్కడ మీటింగ్ ఉంది, మీటింగ్ విన్న తర్వాత అక్కడ జాయిన్ అవ్వకపోవడం మీ ఇష్టం. వచ్చి వినండి. రైట్. ఇప్పుడు సాధారణంగా చదువుకున్నావు తమ్ముడు? చదువుకున్నారు కదా? ఓకే, ఎందుకు చదువుకుంటారు? మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కాదు, మంచి ఉద్యోగం సంపాదించడం. ఎవరు చెప్పారు? మనోడు చెప్పారు అన్నాక నువ్వు మీరా? దేని చదువుకుంటాం? మంచి ఉద్యోగం చదువుకుంటామా? ఉద్యోగం చేయడానికి, డబ్బు సంపాదించడానికి. అంతే కదా తమ్ముడు? డబ్బు సంపాదించడానికి కదా సార్? ఇప్పుడు డబ్బు సంపాదించడం మార్కెట్లో ఈజీ అంటారా, కష్టం అంటారా? ఇప్పుడు చింతపల్లి అందరూ చదివేసుకుంటున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి? ఒకప్పుడైతే అందరికీ, ఎందుకంటే ఒక క్యాస్ట్ని బట్టి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు వస్తున్నాయా? ఎందుకంటే ఉద్యోగాలు అనేవి లేవు కాబట్టి అందరికీ రావడం సాధ్యం కాదు. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఉద్యోగం వస్తే కొండమ్మారు వైజాగ్ రారు, ఇక్కడే ఉంటారు వాళ్ళు కూడా. అలా ఆయన వచ్చి పాపం అక్కడ సూపర్వైజర్ జాబ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఉద్యోగాలు లేవు, అందుకే ప్రైవేట్ ఉద్యోగాలు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తే రోజుల్లో ఎంత వస్తుంది? నెలకు ఎంత సంపాదించవచ్చు? 20-30 అంతే. ఓ 10,000 20,000. ఏమో మీ ఆయన జీతం అంతా 18,000. 18 లక్షలా? 18 లక్షలు అనుకున్నాను. ఓకే, 18,000. ఒక 20,000 ఇన్కమ్ వస్తే ఈ రోజుల్లో మనకు నచ్చినవి కొనుక్కొని నచ్చినట్టు బతకడానికి అవుతుంది అంటారా? స్కూల్ పిల్లల ఫీజులు కట్టడం కూడా కష్టమే. మంచి స్కూల్లో జాయిన్ చేస్తే పిల్లల ఫీజు కూడా కట్టలేము, నచ్చిన వస్తువులు కొనుక్కోలేము, నచ్చిన బట్టలు కొనుక్కోలేము, నచ్చినట్టుగా ఒక మంచి బైకు, మన వాళ్ళు బైకులు ఎక్కువ ఇటు సైడ్ తోలుతారు కాబట్టి మంచి బైకు, ఒక మంచి కారు కొనుక్కోవాలంటే కూడా సాధ్యం కాదు. మరి అవి మీకు కావాలనుకుంటే ఈరోజు మీకు వచ్చే మార్గం నేను చూపిస్తాను. కావాలా? మరి ఇది అందరికీ ఉంది, కానీ కొంతమంది దీన్ని వినియోగించుకుంటారు. ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకే ఇది వస్తుంది. అది అలాగనే చూద్దాం. ఈ బిజినెస్లో మీకు వచ్చే బెనిఫిట్లు ఏంటో చూద్దాం. మొట్టమొదటి ఏమొస్తుందంటే ఆరోగ్యం. ఏంటండి? ఆరోగ్యం. ఇప్పుడు మార్కెట్ జరుగుతుంది కదండి, ఒక కేజీ ఉల్లిపాయలు 1 రూపాయలు చెప్పాడు, పక్కకి వెళ్తే 50 రూపాయలకి వచ్చింది. ఏం జరిగింది అక్కడ? 100 రూపాయలు ఏం చెప్పాడు, పక్కకి వెళ్ళి 80 రూపాయలు చెప్పాడు. రెండు ఒకేలా క్వాలిటీ ఉన్నాయి. లేదంటే ఆ 50 రూపాయలు చెప్పినవే బాగున్నాయి. ఇప్పుడు అక్కడ కొంటామా, ఇక్కడ కొంటామా? ఎందుకు కొంటాం? డిస్కౌంట్. తెలుగులో ఏమంటారు? లాభం లేదా ఆదా చేయగలిగాం. ఓకేనండి. రెండోది, ఈ బిజినెస్లో మీకు ఏం దొరుకుతుందంటే ఆదా దొరుకుతుంది. మూడోది, మనకి మన బ్రతుకంతా కూడా హ్యాపీగా మనం బ్రతకాలంటే మనకి ఏం కావాలంటే ఏం కావాలండి? ఆదాయం. ఓకే, ఇక్కడ ఎన్ని దొరుకుతున్నాయి? ఆరోగ్యం, ఆదాయం. 3 మనకి దొరుకుతున్నాయి. అవి ఎలా దొరుకుతాయి చూద్దాం. ఇప్పుడు బయట కిరాణా షాప్లో సామాన్లు మీరు కొంటున్నారు కదా, ఎక్కడ కొనుక్కున్నాం కదండి. కిరాణా షాప్లో కొనుక్కుంటే 100 రూపాయలు ఉన్న వస్తువుని ఎంఆర్పి రేటు 100 ఉందనుకోండి, మనకి బయట ఎంత కొంటామండి? 100కే కొంటాము. 100కే కొంటాం. ఎందుకంటే పాపం వాళ్ళకే లాభం రాదు, పెద్దగా ₹1-2 వస్తుంది. దాని మీద వాళ్ళు రెంట కట్టాలి, బోర్డు అన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి అవన్నీ చూసుకొని తగ్గించే వాళ్ళంటే వాళ్ళకు కూడా సాధ్యం కాదు. మరి వెస్టేజ్ కంపెనీలో మీకు ఫ్రీగా ఒక ఐడి నెంబర్ ఇస్తారు, ఫ్రీగా. దానికి ఐడి నెంబర్ మీరు తీసుకోవాలంటే మీకు ఏం అర్హత ఉండాలంటే మీరు మొహం కడుక్కునే వ్యక్తులు, స్నానం చేసే వ్యక్తులు ఏంటో చాలు.
అంటే ఎవరు తీసుకోవచ్చు ఐడి? ఎవరైనా తీసుకోవచ్చు అని అర్థం. ఓకేనండి. మరి ఐడి తీసుకోవడం వల్ల 100 రూపాయలు ఉన్న వస్తువుని ఇక్కడ మీరు ఎప్పుడైతే ఐడి తీసుకున్నారో డిస్ట్రిబ్యూటర్ అవుతారు, మీకు 100 రూపాయలు ఉన్న వస్తువుని 80కే ఇస్తారు. ఎంత తగ్గించారండి? 20 రూపాయలు తగ్గించారు, అంతే కదండి. ఇప్పుడు ఇంట్లో కావాల్సిన వస్తువులు ఒక మనిషి ఎంతకాలం వాడతాడు? ఎంతకాలం? నెల. చచ్చిపోయే వరకు వాడుతూనే ఉంటాడు, అంతే కదండి. సబ్బు, పేస్ట్, షాంపూ, పౌడర్, టీ, కాఫీ ఇవి బ్రతికినంతకాలం వాడాల్సిందే కదా. ఇవి వాడకుండా నేను బతకగలుగుతున్నాను అనుకుంటే సాధ్యమంటారా? అసాధ్యం. సాధారణంగా చెప్పొచ్చు, కానీ సబ్బు, పేస్ట్ ఈ రోజుల్లో వాడుకుంటే ఎవడో బతకలేదు. ఎందుకంటే పక్కనే వేప చెట్టుని ఎవడో కడగడు, ఎందుకంటే లైఫ్ స్టైల్ మారిపోయింది. అంతా కూడా ఈరోజు లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల కంపల్సరీ కొంటారు. అయితే నిత్యావసర సరుకులు మనం ఎంతకాలం కొంటామో అంతకాలం కూడా ఈ 20% వస్తుంది. దానికి మీ దగ్గర ఏముండాలంటే ఈ ఐడి మనకి డబ్బులైనా కట్టాలంటే రూపాయి డబ్బులు మీరు కట్టాల్సిన అవసరం లేదు, ఐడి మీకు ఫ్రీగానే వస్తుంది. ఓకేనండి. మరి ఈ కంపెనీలో కొనుక్కునే వస్తువులు 20% తగ్గించేస్తున్నారు కదా. కంపెనీ ఏం చెప్తుందంటే ప్రతి నెల మీరు ఎలాగా కొనాలి కాబట్టి, కొనే వస్తువులు మంచివే కొంటారు కాబట్టి, మన దగ్గర కొనుక్కుంటే మీకు ఆరోగ్యం ఉంటుంది కాబట్టి, మరి దాంతో పాటుగా ప్రతి నెల మీరు నెల మొదట్లో కొనుక్కోవడానికి కనుక సిద్ధపడితే ఇంకో 10% ఎక్స్ట్రా ఇస్తానని చెప్తుంది. నెల మొదలు అంటే ఎప్పుడైనా మనకి 2వ తారీఖున 2, 3, 4, 5, 6. ఓకేనండి. మన కంపెనీలో నెల ఎప్పుడు మొదలవుతుందంటే ఎప్పుడండి? 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల కొనుక్కుంటే మీకు కంపెనీ నుంచి ఇంకొక 10% ఎక్స్ట్రా. మొత్తం ఎంత పర్సెంట్ వస్తుందండి? 30%. అంటే 1000 రూపాయలు పట్టుకొచ్చారు. కంపెనీ ఏమంటుందంటే 30% ఎక్స్ట్రా కాబట్టి 300 సరుకులు కలిపి 1300 ఇస్తుంది. అంటే ప్రతి వెయ్యికి ఎంత వచ్చింది? 300. ఎంత వచ్చిందండి? 300 వచ్చింది. ఇప్పుడు మన పక్కనే ఉన్న ఏ కిరాణా షాప్ కన్నా వెళ్ళి 1000 రూపాయలు పట్టుకెళ్తే 1300 సరుకులు ఇస్తారా? ఇవ్వరు కదా. బాగుందా బాగోలేదా? బాగుందా? అయితే ఇదే బాగుందంటే మీకు ఇంకా బాగుండే విషయం కూడా చెప్తాను. కంపెనీ ఏమంటుందంటే 30% కాకుండా 50% కూడా తీసుకోవచ్చు అని చెప్తుంది. దానికి కండిషన్ చెప్తాను, బాగుందో లేదు చూద్దాం. దీన్ని సిఎన్సి ఆఫర్ అంటారండి. సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ అంటారు. ఇందాక ఏ డేట్ నుంచి ఏ లోపల కొనుక్కున్నాం మనం? 2 నుంచి 18 లోపల కొనుక్కుంటే 30 కదా. దీనికి ఎప్పటి నుంచి ఎప్పుడు లోపల కొనుక్కోవాలంటే 2 నుంచి ఎప్పుడు లోపండి? 14 లోపల కొనుక్కుంటే ఎంత పర్సెంట్ వస్తుంది? 50% రావాలంటే దీనికి ఒక కండిషన్ ఉంది. నెలకి ఎంత పేదవాడైనా ఈ రోజుల్లో 3000, 4000 కొంటున్నాడా లేదా? కొంటే ఇక్కడ పాయింట్లు ఇస్తారండి. ఈ పాయింట్లు ఎలా వస్తాయంటే 100 రూపాయలు కొన్నాం అనుకోండి, మనకి 3 పాయింట్లు వస్తాయి. ఎన్ని వచ్చాయండి? 100కి 3. ఇప్పుడు మనం నెలకు 3-4 వేలు ఈజీగా కొంటాం అంటే ఎన్ని పాయింట్లు వస్తాయంటే యావరేజ్గా ఎన్ని వచ్చాయండి? 100 వచ్చాయి. ఈ సిఎన్సి ఆఫర్ కాల పరిమితి ఎంత అంటే 4 నెలలు. ఓకేనండి. అంటే మీరు 3000 రూపాయలు దాటి ఎన్ని నెలలు కొనాలి? అంటే ఎంత కొన్నారు? 12,000. నెలకు 3000 చొప్పున 4 నెలలు కొంటే ఎంత అయిందండి? 12,000 అయింది. ఇప్పుడు ఈ 12,000 రూపాయల్లో కొనేటప్పుడు ప్రతి వెయ్యికి ఎంత ఎక్స్ట్రా ఇస్తున్నారన్నా? 300. అంటే 12,000 మీరు కొన్నారు కాబట్టి 12,300 ఫ్రీగా వచ్చాయి కదా. ఎంత ఫ్రీగా వచ్చినట్టు? మొత్తం 3,600. ఎంతండి? 3,600. నేను చెప్పేది అర్థమవుతుందండి? అర్థమవుతుందా? 12,300 ఎంత ఫ్రీగా వచ్చాయి? 3,600 ఫ్రీగా వచ్చాయి. ఎన్ని నెలలు కొన్నాం? 4 నెలలు. ఎన్ని నెలలు? 4 నెలలు. ప్రతి నెల ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపు కొన్నాం? 2 నుంచి 14 ఏ డేట్ నుంచి? అప్పుడు ఆ పెళ్లిలో ఉండిపోయినట్టు నాగలేదు. ఎందుకంటే కొంచెం గట్టిగా ఆలోచిస్తాం. ఓకే, కుర్రోలు కదా అలాగే ఆలోచిస్తాం. ఓకేనా? రైట్. దా తమ్ముడు చెప్పాలి నువ్వు. అంటే నువ్వు నోరు ఇప్పాలని అలా అన్నాను నువ్వు క్యాజువల్గా. రైట్, చెప్పాలి నువ్వు. ఏ డేట్ నుంచి ఏ డేట్లో కొన్నాం? 2 నుంచి 14 లోపల కొన్నాం. కొంటే మనకి ఎన్ని సరుకులు ఫ్రీగా వచ్చేయండి? 3,600. ఇప్పుడు 4 నెలలు కొన్న తర్వాత కంపెనీ మిమ్మల్ని మెచ్చి ఒక 3,000 రూపాయల సరుకులు ఫ్రీగా ఇస్తారు. 4 నెలలు కొన్నాం కూడా కిరాణా షాప్లో 4 నెలల తర్వాత ఎవరు ఫ్రీగా ఇస్తారు మనకి? ఎవరు కదా. మరి 4 నెలలు కొనేటప్పుడు ఫ్రీగా సరుకులు ఇచ్చారు, కొన్న తర్వాత కూడా ఫ్రీగా సరుకులు ఇచ్చారు. మొత్తం ఎన్ని సరుకులు ఫ్రీగా వచ్చేయండి? 3,600,
3,000 మొత్తం ఎంత అండి? 6,600. చెప్పడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి 600 తీసేద్దాం. పోనీ లెక్కెట్టడానికి ఇబ్బంది అవుతుంది, మీరు అడిగితే చెప్పట్లే కదా, అందుకే రౌండ్ ఫిగర్ చేశాను. తక్కువ చెప్పి ఎక్కువిద్దాం అంతే కదా. ఇప్పుడు 4 నెలలకి ఎంత కొన్నాం? 12,000. మరి 4 నెలలకి ఎంత ఫ్రీగా వచ్చింది? 6,000. అంటే మరి 6,000 ఇచ్చేసిందంటే వెనక్కి తీసేయాలి కదా అవి. 12,000 6,000 వెనక్కి ఇచ్చేసినప్పుడు ఎంత కొనేటప్పుడు 6,000. 6,000కి కొన్నాం. అంటే 12,000 రూపాయల వస్తువులు 6,000కి కొన్నాం అంటే 50% ఎంత పర్సెంట్ వచ్చింది? 50% వచ్చింది. కంపెనీ చెప్పిన 50% వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇప్పుడు చెప్పండి, నెలకి ఎన్ని సరుకులు కొనుక్కుంటే 50% వస్తుంది ఇక్కడ? నెలకి ఎంత సరుకులు కొనుక్కుంటే పాయింట్ 100 PV. నాకన్నా స్పీడ్గా ఉన్నారు మీరు, ఎందుకంటే నేను మొదలు చెప్తే మీరు చివరికి వెళ్ళిపోతున్నారు. 4 నెలలు నెలకి ఎంత కొనాలి? 100 PV 3,000 పైన. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే 3,000 దాటి కొనాలా, మన అదే డబ్బులు లేవు అలాగని ఇక్కడ రూల్ ఏం కాదు. మీకు కావాలనుకుంటే 3,000, లేదు అనుకుంటే 1,000 రూపాయలు కొనుక్కునే ఎంత వస్తుంది కదా, 300 వస్తుంది, ఎలాగైనా కొనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకటోది ఆరోగ్యం వచ్చింది, రెండోది ఏం జరిగింది? ఆదా జరిగింది. ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏముందంటే ఆదాయం ఎలాగొస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక ప్లాన్ చెప్పాలనుకున్నాను. ఈ ప్లాన్ ఎంతకాలం చేయాలంటే కనీసం ఆడుతూ పాడుతూ చేసిన 4 నెలలు చెప్తే చాలు. ఎన్ని నెలలు? 4 నెలల తర్వాత నేను చెప్తున్నాను, ఒక 50,000 లక్ష రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లోకి వస్తుంది. ఆ తర్వాత మీరు చేయకపోయినా కూడా చూద్దామా? కొంచెం చెప్పేటప్పుడు ఎక్కడైనా మీరు చెప్పింది రాంగ్ అండి, ఎలా జరుగుతుంది అంటే నేను ఆపేస్తాను. కొన్ని పాసిబిలిటీ ఉందంటేనే చేద్దాం, ఎందుకంటే లేదంటే మిమ్మల్ని మోసం చేసి మీ టైం నేను వేస్ట్ చేయకూడదు కదా. తెలుసుకుందాం, ఓకేనండి. దానికి ఈ బిజినెస్లో మీరు పాస్ అవ్వాలంటే మీ దగ్గర 3 క్వాలిటీస్ ఉండాలి, 3 ప్రిన్సిపల్స్ ఉండాలి. అది ఒకటోది ఏంటంటే ప్రతి నెల మీ ఇంటికి సరుకులు ఇక్కడ కొనుక్కోవాలి. చేయగలమా చేయలేమా? మీకు అవసరం సరుకులేని కొనమని చెప్తున్నామా? మీరు బయట ఎక్కడ ఎప్పుడు కొనలేని సరుకులేని కొనమని చెప్తున్నామా? ఎప్పుడు కొనాల్సిన సరుకులే బయట కొనుక్కొని జబ్బులు తెచ్చుకున్నారు కాబట్టి ఇక్కడ కొనుక్కొని ఆరోగ్యంగా ఉండండి అని చెప్తున్నాం. మీ మేలు కోసమే కదా అని చెప్తున్నాం. కొన్న కష్టమా ఈజీ అండి? ఈజీయే. ఎందుకంటే ఇదే మీకు కష్టం అనుకుంటే ఈ బిజినెస్లో మరి మీరు ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఈ భూప్రపంచం మీద మీ మొహం మీరు కడుక్కొని మీరు స్నానం మీరు చేస్తే డబ్బులు ఎత్తానన్నవాడు ఎవరైనా ఉంటాడా? మరి నేను అదే పని చెప్తున్నాను కదా, దాన్ని కూడా మీరు ఇలా ఆలోచించి చెప్తుంటే నేనేం చెప్తాను మరి? ఓకేనండి, అంతకన్నా ఈజీ ఉంటుందా? బయట కొన్నాం కదా. ఓకే, చేయగలరా చేయలేదా? రైట్. ఏం చేయాలో ఒకటో పని చేయగలరు. ఏం చేయగలదు అన్నారు? ఏం చేయాలో ఒకటో పని, 3 పనులు చెప్పాను నేను. ఒకటో పని ఏంటంటే ప్రతి నెల మీ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలి. ఓకేనా? ఎప్పుడు కొనుక్కోవాలో కూడా క్లారిటీ ఉండాలి. ఎక్కువ లాభం రావాలంటే ఎప్పుడు కొనుక్కోవాలని చెప్పాను? లేదంటే కనీసం 2 నుంచి లోపు కొనుక్కోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. నేను 4 నెలలు చెప్పాను. ఇదే నెల? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అయిపోతుంది. కానీ నేనేమంటానంటే నవంబర్, డిసెంబర్ కూడా తీసేసుకుంటుంది. కనీసం 6 నెలల్లో నేను చెప్పింది చేస్తే గ్యారంటీగా నెలకి 50,000 లక్ష ఈజీగా వచ్చారు. చూద్దాం. ఒకటో మీరు పాస్ అయిపోయారు కదా, చేయగలరు, సబ్బు కొనుక్కోగలరు, పేస్ట్ కొనుక్కోగలరు, కష్టమేం కాదు. రెండోది, మీరు ప్రొడక్ట్ కొనుక్కొని వాడిన తర్వాత మీలాంటి మంచి వ్యక్తులకి ఇక్కడ ఎంతమంది చెప్పాలి? 6గురికి. మీ ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. పోనీ ఎవ్వరూ నాకు లేరండి, నేను అనాథం ఏంటంటే కనీసం సంత అవుతున్న రోజు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ పోయి కొన్ని పిలిచి ఏ బాబు మొహం కడుగుతావు అంటే ఏమంటాడు? స్నానం చేస్తావంటే ఏమంటాడు? అయితే నువ్వు వెస్టేజ్ కంపెనీ పని చేస్తావని ఇక్కడ తీసుకురావాలి. అంతే కదా. అంటే తెలియదు అన్న వాళ్ళకి తెలియకుండా ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరికి కొన్ని వేల మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. అంటే మీకు పౌరుషం వచ్చి నాకు ఎందుకు తెలీదు, నేను 100 మందిని జాయిన్ చేస్తాను అంటారని అలా అంటాం మేము. ఓకేనండి. అంతేగాని మీకు తెలియదని కాదు, ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటారు, 4 మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ 6గురికి చెప్పడానికి సాధారణంగా ఒక రోజు చాలు. అంతే కదండి. ఒక 6గురు చెప్పడానికి ఎన్ని రోజులు పడుతుంది? మా కొనుక్కునే సామాన్లు, ఇంటి కొనుక్కునేవి, బయట కొనుక్కునేవి ఇక్కడ కొనుక్కోండి అని చెప్పి జాయిన్ చేయడానికి ఒక రోజు చాలు. కానీ నేనేమంటానంటే ఒక రోజు కాదు, మంచి వ్యక్తులు నెలకాలి కాబట్టి ఒక వారం చూసుకుందాం, 6 రోజులు. పోనీ అది కూడా కాదండి, మీరు మొహమాట పడతారు కాబట్టి ఒక నెల వేసుకుందాం. ఎన్ని నెలలు అండి? ఒక నెలలో కనీసం మీరు ఒక 1000 మందిని జాయిన్ చేయొచ్చు. కానీ నేను 6గురు జాయిన్ చేయమన్నాను. కష్టమా ఈజీయా? ఈజీయే. ఎవరికో తెలుసా? చేసినోడికి, ఇంటికి వెళ్ళి కూర్చొని చూసినోడికి,
పడుకున్న వాళ్ళకి అవ్వదు. ఓకేనండి, చేసిన వాడికి చాలా ఈజీ, ఇప్పుడే అయిపోద్ది. అందుకే నెల టైం ఇచ్చాను. నెల రోజుల్లో 6 జాయిన్ చేశారు. మీరు సామాన్లు కొనిపించేశారు. జాయిన్ చేయడం అంటే ఏం లేదు, సామాన్లు కొనిపించడమే. ఐడి నెంబర్ వస్తుంది, సామాన్లు కొనిపిస్తాం. 6 జాయిన్ చేస్తే మీకు ఏంటి లాభం అంటే కంపెనీ నుంచి ఎంత వచ్చిందంటే 1000 రూపాయలు. ఇప్పుడు మీ ఇంటి పక్కన షాప్ ఉందండి, మీరు కొన్నారు, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పారు, వాళ్ళు వెళ్ళి కొనుక్కున్నారు 10 మంది, వాడు మీకు ఏమైనా డబ్బులు ఇస్తాడా? బాబు వాళ్ళకే వచ్చేది చాలా తక్కువ పైసల్లో వస్తుంది చిల్లర. ఆ సామాన్లోనే సగం డబ్బు అవుతుంది వాళ్ళకి, లాస్ తప్ప లాభం ఉండదు. మరి ఇక్కడ 6 వ్యక్తుల్ని కొనిపించాం, ఇక్కడ మనమైనా షాప్ పెట్టామా? ఆ శ్రమ కూడా మీకు అవసరం లేదు, ఆ శ్రమ ఆయన తీసుకున్నాడు పాపం. ఓకే, నా మహేష్ గారు తీసుకున్నారు. కాబట్టి 6 కొనిపించినందుకు మీకు 1000 రూపాయలు వస్తే ఇప్పుడు మీకు లాభం వచ్చింది. సామాన్లు కొనుక్కుంటే ఆదా కూడా వచ్చింది, వాడితే ఆరోగ్యం వచ్చింది. ఈ విషయాల్ని మీ కిందనున్న వాళ్ళకి వివరిస్తే వీళ్ళకి ఏమేమి వచ్చింది? ఇప్పటికి వీళ్ళకి ఆరోగ్యం వచ్చింది. మీకు ఏమేమి వచ్చిందంటే ఇక్కడికి ఆరోగ్యం వచ్చింది, మీకు ఆదా కూడా జరిగింది, దాంతో పాటుగా 1000 రూపాయల ఆదాయం కూడా వచ్చింది. మరి వీళ్ళకి ఏమొచ్చింది? ఆరోగ్యం వచ్చింది, ఆదా జరిగింది. ఆదాయం వచ్చిందా? రాలేదు. రావాలంటే వాళ్ళు కూడా ఎంతమంది చెప్పాలి? 6. చెప్పాలంటే వీళ్ళు 6 మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. మీరు చెప్తే కొంచెం వాళ్ళకి ఏమవుతుందంటే తెలిసిన వాళ్ళు చెప్తే అంటారు, ఎవడన్నా ఆ తొక్కలే అంటాడు ఎవడన్నా. సరే, క్యాజువల్గా తీసుకుంటే మన ఫ్రెండ్స్ మన మాట అంటారు ఏంటి, తెలిసిన వాళ్ళు ఎవరు మాట అంటారు, మన ఇంట్లో వాళ్ళు మన మాట అంటారు, మన చుట్టాలు లేదంటే మన బంధువులు తొందరగా అంటారు. అదే కనుక ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడితే వీళ్ళు కూడా ఏమంటారు అంటే, ఓ 6 మేము కూడా జాయిన్ చేస్తాం అంటారా అంటారా? అప్పుడు వీళ్ళు కూడా తల 6 జాయిన్ చేశారండి, మనిషి 6 జాయిన్ చేశారు. ఎంతమంది అయ్యారు? 6 36 మంది. ఇది ఎన్నో నెల అండి? 2వ నెల. మీకు ఎలాగైతే నిలబట్టిందో వీళ్ళకి కూడా ఎన్నో నెలది? 2వ నెల. ఇప్పుడు వీళ్ళు మనసు ఎంతమంది ఇచ్చారండి? 6 36 మంది అయ్యారు. ఇప్పుడు ఈ 6కి ఒక్కొక్కరికి ఎంత వెళ్తుంది? ఎంత వెళ్తుంది? మీకు ఎంత వచ్చిందో అంత వెళ్తుంది. మీకు ఎంత వచ్చింది పోయిన నెల? 1000. ఇప్పుడు 6కి ఎంత ఇస్తారు? 1000 చొప్పున ఇస్తారు. మళ్ళీ మీకు కంపెనీ నుంచి ఎంత వస్తుందంటే ఎంత వస్తుందండి? 10,000. చూడండి, 1వ నెలలో మీకు 1000 వచ్చింది, 2వ నెలలో మీకు 10,000 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరికి డబ్బులు వచ్చి చూద్దాం. మీకు ఎంత వచ్చిందండి? 10,000. వీళ్ళకి ఎంత వచ్చింది? 6కి 1000. వీళ్ళకి ఎంత వచ్చింది? వీళ్ళకి ఏమి రాలే. అప్పుడు వీళ్ళ 36 మందిని మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. తీసుకొచ్చి వీళ్ళకి వచ్చిన 1000 రూపాయలు చూపించాలి, మీకు వచ్చిన 10,000 చూపించాలి. చూపించకపోతే ఎవడు వెండవు, వచ్చింది చూపిస్తేనే కదా వింటారు, అంతే కదా. అంతేగాని నాకు వస్తున్నాయి నాకు రాకుండా చూపించాలనుకోండి, నాకు వచ్చింది ఇప్పుడు చూపిస్తాను, మీకు నాకు నెలకి ఎంత వస్తుందో మీకు చూపిస్తాను, అప్పుడే మీరు చేయండి, అకౌంట్లో పడింది కూడా చూపిస్తాను. ఓకేనండి. ఇప్పుడు ఈ 36 మంది చూస్తే వీళ్ళకి ఏం ఆలోచన కలుగుతుంది? నా పయ్యోడు డబ్బులు వచ్చాయి, వాడు పయ్యోడు డబ్బులు వచ్చాయి అంటే మంచోడు అయితే కనుక ఏమనుకుంటాడో తెలుసా? నాకు కూడా డబ్బులు రావాలంటే నేను ఎంతమంది తేవాలి? 6. కొంతమంది మంచోళ్ళు ఉంటారు మన కిందనే, ఆడేమంటారు తెలుసా? నా వల్ల ఇవి డబ్బులు వస్తున్నాయి, నేను చచ్చిపోయినా పర్లేదు, బయట వస్తువులే కొంటాను, ఇక్కడ మంచివి కొన్నాం అని చెప్పి ఆగిపోతాడు. అలాంటప్పుడు మంచోడిని కొన్ని వేసుకోవాలి. ఓకేనండి. ఒకవేళ మంచోడే అనుకోండి, వీడు కూడా 1000 రూపాయలు కావాలనుకుంటే వాడు కూడా ఎంతమంది వస్తారు వచ్చే నెలలో? 6. అంతే కదా, ఒకటే సిద్ధాంతం. మనిషి ఎంతమంది కావాలి కదా? 6. ఎన్నో నెలది? ఇప్పుడు చూద్దాం, మీకు అర్థమైందో లేదు చూద్దాం. ఇప్పుడు వీళ్ళు మనిషి ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? 216 మంది వచ్చారు కింద. 216 మంది అంటే మనిషి ఎంతమంది వచ్చారు? 6. అంతే కదా. వీళ్ళు ఎంతమంది వచ్చారు? 6. మీరు ఎంతమంది వచ్చారు? 6. మనిషి 6 తెచ్చాం. ఇప్పుడు డబ్బులు ఎలా వచ్చి చూద్దాం. 3 నెలల్లో 216 మంది వస్తే 36 మందికి మనిషికి ఎంత వెళ్తుంది? 1000. ఎంతండి? ఇలా 6 తెస్తే 1000 కదా నెల? 1000. ఇప్పుడు 6కి ఎంత వెళ్ళింది? 10,000 వెళ్ళింది. ఇప్పుడు మీకు ఎంత వస్తుందో చూద్దాం. కనీసం ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తుంది. ఎందుకంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు. చూడండి, జాగ్రత్తగా చేస్తే 20 సంవత్సరాలు మీరు చదువుకున్న బయటికి వెళ్ళి ఉద్యోగం చేసినా ఎంత డబ్బులు వస్తాయా? పోనీ దీనికోసం మనం ఏమైనా రాత్రులు పగలని పోరాటం చేసామా? నిజానికి మనసుతో పోరాటమే చేయాలి. చేస్తే డబ్బులు వస్తాయి. ఓకేనండి. ఎన్నో నెలలు వచ్చింది? 1,00,000 రూపాయలు వచ్చారు. ఇప్పుడు మీకు 1,00,000 వచ్చిందంటే మీ కింద 6కి 10,000 వచ్చింది.
అది నిద్ర పడుతుంది అంటారా మీకు వచ్చిన లక్ష చూసి? పట్టదు. నిద్ర పడుతుందా? పట్టదు. వాళ్ళకి ఎంతవరకైనా పడుతుందా? వాళ్ళ డబ్బులు చూసి పట్టదు. కొన్ని ఏళ్ళకైనా ఇవన్నీ చూసి నిద్ర పడుతుందా? అస్సలు పట్టదు. నిద్ర పట్టకూడదు అంటే వాళ్ళకి డబ్బు చూపించాలి. డబ్బు చూపించాలంటే మీటింగ్ తీసుకురావాలి. అర్థమైందా? ఇంటి దగ్గర కూర్చొని చెప్తే అవ్వదు. నెలకు ఒక మీటింగ్ కంపల్సరీ మనం చేయాలి. ఆ మీటింగ్ మనం ఎంతమందితో రావాలంటే 6 వ్యక్తులతో రావాలి. లాజిక్ అర్థమైపోయింది అవ్వదు. గ్రేట్. ఓకేనా? ఇప్పుడు 216 మందికి మళ్ళీ మీటింగ్ పెట్టామనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? డబ్బులు చూసి మేము 6 తెస్తే మాకెంత వస్తుంది? 1000 రూపాయలు వస్తుంది. అప్పుడు 216 మంది కూడా తల 4 వేస్తారు. ఎంతమంది అయ్యారంటే 1296. ఎన్నో నెల ఉంటుంది? 4వ నెల. 4వ నెల. 4వ నెలలో మీకు వచ్చే చెక్ ఎంత ఉంటుందంటే కనీసం 5 నుంచి 10 లక్షలు ఉంటుంది. కానీ నేను తక్కువ చెప్తున్నా, 3 లక్షలు చెప్తాను. కనీసం మీ 4వ నెలలో 5 నుంచి 10 లక్షలు ఉంటుంది. మీకు ఎన్ని నెలలు చెప్పాను ఇంత ఇక్కడ? 4 నెలలు. 4 నెలలు పనిచేసి రిటైర్మెంట్ తీసుకోండి. ఇంకా పని చేయొద్దు, జాబ్ చేయొద్దు. ఇంకా రిటైర్మెంట్ తీసుకున్నా మా ఇన్కమ్ ఎలా వస్తుందంటే రిటైర్మెంట్ తీసుకొని మీకు ఇక్కడ నెలలో జరిగే మీటింగ్లు కొట్టి చాలు, పని చేయాల్సిన అవసరం లేదు. స్మార్ట్ వర్క్ అంటారు. తర్వాత ఇప్పుడు 4 నెలలు పని చేసాం. ఈ 4 నెలలు అయిపోయిన తర్వాత మన దగ్గర మ్యాన్ పవర్ ఎంత ఉందో చూద్దాం. ఎవరెవరు ఉన్నారంటే మీరు, మీ కింద 6 కింద 36, 36 కింద 216, 216 కింద మొత్తం ఎంతమంది వచ్చారు? 1555 మంది వస్తారు. ఎంతమంది అండి? 1555 మంది. లెక్క పెట్టడానికి ఇబ్బంది ఉంది కానీ 1600 వేద్దాం. 1600 వేసి. ఓకేనండి? ఈజీగా ఉంటుంది కదా. 1600 వేసాం. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా వీళ్ళు ఎంతకాలం సామాన్లు కొంటారు? బ్రతికినంతకాలం కొంటారు. తర్వాత వాళ్ళ పిల్లలు కొంటారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా కొంటారు. అవునా కదా? ఇప్పుడు మీ నాన్న వాళ్ళు కొన్నారు, మీకు అప్పు చెప్పారు, మీరు కొంటున్నారు. తర్వాత మీ పిల్లలు రేపు పెళ్లి అవుతాయి కదా. ఎవరు పెళ్లి చేసుకోకుండా ఉంటారు, పెళ్లి అవుతాయి. పెళ్లి అయిన తర్వాత మీ పిల్లలు కొంటారు. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా కొంటారు. ఆయనకి అయిపోయిందండి. ఓకేనండి? రైట్, కొంటారు. ఓకేనండి? రైట్. ఇప్పుడు ఈ 1600 మంది బ్రతికినంత కాలం సామాన్లు కొంటే మళ్ళీ 5వ నెలలో కొత్త వస్తారు రారు? మీకు ఇంత డబ్బు అవుతాయి వస్తారు. కొత్త వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. మనం వీళ్ళే ఉన్నా కూడా ఎంతమంది? 1600 మంది. ఎంతమంది అండి? 1600 మంది. 1600 మంది. ఇంటికి ఎంత కొనుక్కుంటున్నారు అనుకున్నాం దాకా మనం? 3000 దాటి. 3000 దాటి కొనుక్కుంటున్నారు. ఈ 1600 మంది 3000 నుంచి 5000 మధ్యలో ఎవరు కాదు కొనుక్కుంటే మీ చెక్కు 5 లక్షల నుంచి 9 లక్షల మధ్యలో వస్తుంది. ఎంతండి? 5 లక్షల నుంచి 9 లక్షలు. నిజంగా మీరు నమ్మకంగా పనిచేశారు. ఎంతమంది వచ్చారు? 1600 మంది. కానీ రాలేదు అనుకుందాం. అంతమంది రాలేదు. పోనీ ఇందులో సగం మందే వచ్చారు అనుకోండి. సగం అంటే ఎంతమంది? 800 మంది. ఎంతండి? 800 మంది. 800 మంది వచ్చారు. 1600 సగం అంటే 800 మంది కొనుక్కున్నా సరే మీ చెక్కు ఒక 3 నుంచి 4 లక్షలు 6 లక్షల వరకు వస్తుంది కనీసం. లేదండి, అందులోనూ సగం మందే. 800లో సగం అంటే ఎంతండి? 400 మంది కొనుక్కున్నా మీ చెక్కు ఒక 2 నుంచి 3 లక్షలు తగ్గదు. కనీసం ఒక 250 మంది పైన కొనుక్కున్నా కూడా మీ చెక్ ఎంత అంటే నెలకు ఒక 50,000 నుంచి 1 లక్ష వస్తుంది. అంటే మన టార్గెట్ ఎంత అంటే 250 300 అనుకుందాం. 300 మందిని 4 నెలల్లో సంపాదించుకుంటే నెలకు 1 లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంది. చేయగలమంటారా? చేయలేమంటారా? ఇందులో కష్టం ఏదైనా ఉంది అంటే చెప్పండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా కష్టం అనిపిస్తుందా ఎక్కడైనా? మనం చేసే పని ఏంటంటే ఇందులో చెప్పండి. అసలు మీరు ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ 3 పనులు చెప్పాను ఇందులో. ఇక్కడ 1వ పని ఏంటంటే ప్రతి నెల ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే మీరు జాయిన్ చేసిన వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి. హైదరాబాద్లో కూడా స్టోర్ ఉంటే అక్కడ కొనుక్కోవచ్చు. లేదా మీకు తెలిసిన వ్యక్తులు దుబాయ్లో ఉన్నారు, అక్కడ ఆయన మొహం కట్టుకొని స్నానం చేసినాక డబ్బులు వస్తాయి మనకి. ఎక్కడైనా జాయిన్ చేయొచ్చు. ఎక్కడైనా వాళ్ళు వెస్టేజ్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి. ఎందుకు కొనుక్కోవాలి వెస్టేజ్ షాప్లో? ఆరోగ్యంగా ఉండడానికి. ఆదా ఎంత పర్సెంటేజ్ ఆదా అవుతుంది ఇక్కడ? 50%. అంటే మన పేస్ట్ 80 రూపాయలు ఉందండి. 80 రూపాయల పేస్ట్ 40 రూపాయలకు వస్తుంది 50% అంటే. కిరాణా షాప్లో 100 గ్రాముల పేస్ట్ కోల్గేట్ ఎంత అండి? 75 రూపాయలు ఉంది, అంతే కదా? మరి 75 రూపాయల పేస్ట్, మరి కోల్గేట్ పేస్ట్ వాడటం వల్ల కెమికల్, దానివల్ల పళ్ళు పోతాయి, తొందరగా క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే అందులో నికోటిన్ ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే కోల్గేట్, క్లోజప్, పెప్సిడెంట్, సెన్సిడెంట్, పతాంజలి ఈ పేస్ట్లు అన్నిటి మీద రాసి ఉంటుంది ఈ విషయం. అవన్నీ కూడా గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 క్వాలిటీస్ అనమాట. మరి ఇది గ్రేడ్ 1 క్వాలిటీ ఉంది. ఎందుకంటే ఇది న్యాచురల్, సేంద్రియ పద్ధతిలో తయారు చేస్తారు. ఈ ప్రొడక్ట్స్ వాడితే ఆరోగ్యంగా ఉంటాము. రెండోది 50% ఆదా కూడా జరుగుతుంది.
మరి ఈ ప్రోడక్ట్ కోసం ఎంతమందికి చెప్పాలి మనం? 6 చెప్తే మనకి ఆదాయం కూడా వస్తుంది. ఎన్ని నెలలు మనం పనిచేసాం ఇక్కడ? 4 నెలలు. ఈ 4 నెలల్లో మీరు తెచ్చింది ఎంతమందిని? ఎస్, మీరు 6 తెచ్చారు. కానీ వాళ్ళు తీసుకొచ్చినాడు అందరూ కలిపి ఎంతమంది అయ్యారు? మీ చెక్ అలా చేయడం వల్ల ఎంత వస్తుందంటే 4 నుంచి 6 లక్షలు తగ్గకుండా మీ అకౌంట్లో పడుతుంది 10 నెలలు. చేయగలమా చేయలేమా? చేయగలుగుతాం కదా. చేయగలుగుతాము అనుకుంటే ఇక్కడ మనకు చేయడానికి ఏముండాలి? ఐడి ఉండాలంటే దానికి మీ దగ్గర ఆధార్ కార్డు మొబైల్లో ఉన్న చాలు. లేదా ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఏ ప్రూఫ్ ఉన్నా కూడా మీకు ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తాం. ఆ మెంబర్షిప్తో మీరు మీ ఇంటికి 3000 కొనాలని రూల్ ఏం లేదు, కానీ మీకు ఎంత కావాలో కొనుక్కొని మీరు ఏం చేస్తారంటే ఇవాళ రేపు ప్రోడక్ట్ వాడతాం. ఇంటికి సబ్బు వాడతాం, ఫేస్ వాడతాం, బ్రష్ వాడతాం. వాడిన తర్వాత బాగున్నాయి అనుకుంటేనే చేయండి, బాగుపోతుంది. ప్రోడక్ట్లు చాలా క్వాలిటీగా ఉంటాయి. ఆ ప్రోడక్ట్ క్వాలిటీ లేకపోతే మనం ఎన్ని చెప్పినా ఎవరైనా వింటారా? వినరు. మన ఆయిల్తో మీరు పూరి వేసి చూడండి, మీకు అర్థమైపోద్ది. వడలు వేసుకొని పేపర్తో పట్టుకుంటే ఆయిల్ అంటదు. ఆయిల్ ఫ్రిడ్జ్లో పెట్టండి, గడ్డ కట్టదు. మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఎవరికైనా తీసుకురండి మన దగ్గరికి. ఒక 2 నుంచి 3 నెలలు వాడితే మోకాళ్ళ నొప్పులు ఉండవు. షుగర్ ఎంత ఉన్నా పర్లేదు, కొన్ని నెలల్లోనే నార్మల్ తీసుకొస్తాం. బీపీ, షుగర్, థైరాయిడ్, లేడీస్ సంబంధించిన ప్రాబ్లం, ఏ ప్రాబ్లంకి అయినా ఇక్కడ మనకి సొల్యూషన్ ఉంది. ఈరోజు మనం ఈ ప్రోడక్ట్లు ఆరోగ్యం కోసం అని అంటున్నాం కదా. ఏంటి ఆరోగ్యం అంటే 50 సంవత్సరాల కిందట మనుషులు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఈరోజు అంత ఆరోగ్యంగా ఉన్నారంటే లేదు. దానికి కారణం ఏంటంటే వాడే వస్తువుల గురించి అవగాహన లేక, తినే తిండి మీద అవగాహన లేక మనుషులు ఈరోజు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాము? ముందు మనం ఆరోగ్యం గురించి తెలుసుకొని ఇక్కడ వాడుకొని ఆదా చేసుకొని ఈ విషయాన్ని ఎదుటి వాళ్ళు కూడా మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి అని 10 మందికి మేలు చేస్తే మనకేమొస్తుందంటే ఆదాయం వస్తుంది. బాగుందా వాళ్ళదా? మరి ఐడి తీసుకుంటారా? తీసుకోవాలంటే ఏముండాలి మీ దగ్గర? డబ్బులు ఏమైనా అడిగే మిమ్మల్ని? మీరు కూడా ఎవరిని డబ్బులు అడగకూడదు, ఎందుకంటే తప్పు. ఎందుకంటే బయట చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే డబ్బులు పట్టుకుని పోతుంటాయి. మనం ఎవరిదైతే డబ్బులు తీసుకోకూడదు. వాళ్ళకి తీసుకొచ్చి షాపు పరిచయం చేసి సామాన్లు ఎలా కొనుక్కోవాలో వాళ్ళకే చెప్పాలి మీరు. అంతేగాని మీరు కూడా కొనేసి పట్టుకెళ్ళి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాలి? కాళ్ళు చేతులు లేవు, నడలేకపోతున్నారు, అలాంటి వాళ్ళు పట్టుకెళ్ళి ఇవ్వడం తప్పలేదు. అంతేగాని మళ్ళీ పట్టుకెళ్ళితే ఏమో తెలుసా? మీరు కొరియర్ పని చేయడానికి వచ్చారు ఇక్కడికి. కొరియర్ పని అంటే మళ్ళీ జాబే కదా, ఆ పని చేయకూడదు. దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. మీరు ఇక్కడ ఉన్నవాడికి వెళ్ళి పట్టుకెళ్ళిస్తారు. హైదరాబాద్లో ఎవరో జాయిన్ చేశారు, ఆడికి ఎవరు పట్టుకెళ్ళి, అంతే కదా. కాబట్టి సిస్టమ్ని చేయాలి. సిస్టమ్ పని చేస్తే మీరు ఈజీగా ఈ బిజినెస్లో డెవలప్ అయిపోతారు. కాబట్టి మీటింగ్ అయిపోయింది. ఎంతసేపు చెప్పుకున్నాం మీటింగు? అరగంట. మేము అలాగే వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి, కనీసం 4 నెలలు ఉన్నాం కదా, నెలకు ఒకసారి గ్యారెంటీగా వస్తాం. ప్రతి నెల కూడా మీరు కంపల్సరీ మీరు ఎంతమందితో రావాలి? వాళ్ళు ఎంతమందితో రావాలి? స్టాలిన్ సినిమా చూశారు కదా, అక్కడ 3 ఇక్కడ 6. ఓకేనండి. కాకపోతే అక్కడ చూసినందుకు మన డబ్బులు చిరంజీవికి ఇచ్చాం, ఇక్కడ చూసినందుకు మనకి ఇస్తున్నారు డబ్బు. ఓకేనండి. కాబట్టి సిస్టమ్ ఏదైతే ఉందో సిస్టమ్ తెలుసుకోండి. మీరు ఇప్పుడు జాయిన్ అయ్యి సామాన్లు కొనుక్కోండి, ఏముంటాయి, లేకపోతే 2-3 రోజుల తర్వాత వచ్చి కొనుక్కోండి. మీరు జాయిన్ అయ్యారు కాబట్టి సామాన్లు కొని వాడిన తర్వాత మళ్ళీ మీరు అందరూ మాట్లాడి, మీ లీడర్ మేడం ఉన్నారు కదా, ఏదో కొండమ్మ మీ పెద్దలేడు, ఓకేనండి, ఈవిడ ఫోన్ చేసి కొండమ్మ గారు మరి మేము సామాన్లు వాడేసాము, నా 6గురిని నేను లిస్ట్ తయారు చేసుకున్నాను, మీరు ఎప్పుడు వస్తారు చింతపల్లికి, వాళ్ళు తీసుకొస్తాను అని మీరు చెప్పాలి. ఒకవేళ ఇక్కడ సరిపోవట్లేదు, మీరు అందరూ ఎక్కువ మంది తీసుకొస్తే మనం మీటింగ్ హాల్ ఏమైనా ఉందా చింతపల్లిలో? ఎక్కడైనా మీటింగ్ హాల్స్ ఉన్నాయా? ఉంటాయండి. లేదంటే ఏ మేడం గారు లాంటి చర్చ అడిగి పోనీ అడుగుతున్నాను పెడదాం. ఇస్తారా మేడం? మాకు దగ్గరేనా? ఇక్కడ దూరమా? పోలేవు, ఎవరో ఒకరు ఇస్తాను. ఓకేనండి. మంచి మనసు ఉండాలి కానీ ఏదైనా సాధ్యమే. దీనికి కూడా అంతే, మంచి మనసు ఉండాలి కానీ ఆడి దగ్గరికి ఇంటి దగ్గరికి జాయిన్ ఎందుకు జాయిన్ అవ్వాల్సింది నువ్వు అంటే ఎవరు జాయిన్ అవ్వడం. ప్రేమగా చెప్పాలా, నేను వాడుకున్నాను, బాగున్నాయి, మీరు కూడా వాడుకోండి ప్రేమగా చెప్తే ఎవరైనా చేస్తారు. కాబట్టి మీరు కూడా ఈ రోజు నుంచి మీ దగ్గర ఉండాల్సిన గుణం ఏంటంటే మంచి మనసు ఉండాలి. మంచి మనసుతో ప్రారంభిస్తే గ్యారెంటీగా అవుతాయి. ఈరోజు మీరు జాయిన్ అయ్యే ముందు భగవంతుని కోరుకోండి, నాకు నెలకు ₹1,00,000 రావాలి, డిసెంబర్ లోపు నేను రేపు కొత్త సంవత్సరంలో కారు మీద తిరగాలి, నా భవిష్యత్తు మారాలి, నా పిల్లల భవిష్యత్తు మారాలి అనుకొని మీరు స్టార్ట్ చేస్తే రేపు కొత్త సంవత్సరంలో గ్యారెంటీగా చెప్తాను, కారులో తిరుగుతారు, నెలకు ₹1,00,000 సంపాదిస్తారు. దాంతోపాటుగా సంవత్సరానికి 3 సార్లు విమానం ఎక్కి విదేశాలకు వెళ్తారు మాతో పాటు. బాగుందా? నా టార్గెట్ ఏంటంటే 100 మందిని చింతపల్లి ఏజెన్సీ నుంచి విమానం ఎక్కించాలనుకున్నాను.
ఎవరైనా మిమ్మల్ని కిరాణా షాపులో సామాన్లు కొనుక్కుంటే విమానం ఎక్కిస్తారా? అంతే కదా. ఇప్పుడు నేను మొన్న లాస్ట్ టైం థాయిలాండ్ వెళ్ళాను. అక్కడ రైతులు తీసుకెళ్ళాను. అందరూ హ్యాపీగా మసాజ్ చేయించుకున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఓకేనండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రైతులు చదువుకోలేదేమి, కానీ వాళ్ళు చేసింది ఏం తెలుసా, ఆరుగురు జాయిన్ చేశారు. దీనికి చదువుతో పని లేదు, తెలుగుతో పని లేదు. మీ చదువు ఏంటి, మీ తెలివి ఏంటి, మీ అందం ఏంటి, మీ స్టేటస్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్, ఇవేం అవసరం లేదండి. మీకు మంచి మనసు ఉండి డెవలప్ అవ్వాలన్న కోరిక ఉండాలి. అంతేగాని ఎలా పడితే అలా చేస్తే అవ్వదు. దీనికి ఒక సిస్టమ్ ఉంది. పంటలు ఎలా పండిస్తారు, ఒక సిస్టంలో పండిస్తారు కదా. ఎప్పుడు పడితే అప్పుడు నాట్లు వేస్తే అవ్వదు కదా, ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి ఎరువేస్తే అవ్వదు కదా. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. దీనికి కూడా అంతే. ఈరోజు జాయిన్ అయిపోయి మీరు మళ్ళీ మాకు ఓ 4 రోజులు కనిపించకుండా వెళ్ళిపోయి, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఎవడో ఒకటి తీసుకొచ్చి జాయిన్ చేసి, మళ్ళీ ఆ తర్వాత 2 నెలల తర్వాత ఇంకో 4 తీసుకొచ్చి మళ్ళీ మీరు మాయమైపోయి చేతి అన్న ఉపయోగం చాలామంది బిజినెస్లో అలాగే చేస్తున్నారు. అందుకే నేను వెస్టేజ్లో జాయిన్ అయ్యేది కంటే నాకు డబ్బులు రావట్లేదు అంటారు. నేనేం చెప్పాను అదే చేయాలి. నేనేం చెప్పాను, ఈ నెలలో మీరు ఇప్పుడు జాయిన్ అయిపోయి సామాన్లు కొనుక్కొని మళ్ళీ మేము మీటింగ్ పెట్టేటప్పటికి మీరు ఎంతమంది రావాలి, మళ్ళీ అవతల నెలలో మీటింగ్ పెట్టేటప్పటికి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, వాడు తర్వాత నెలలో మీటింగ్ పెట్టేటప్పుడు వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, వాడు తర్వాత నెలలో 296 మంది వస్తున్నారు. ఇవన్నీ జరగాలంటే మొట్టమొదటి పునాది కట్టుకుండాలి. ఇక్కడ ఉండాలి. ఎవరి దగ్గర అది? మన దగ్గర, మీ దగ్గరే, నా దగ్గర కాదు. కాబట్టి మీ పునాది ముందు కరెక్ట్గా మీరు వేస్తే వాళ్ళ పునాలు వాళ్ళు వేస్తారు. మీరు కరెక్ట్గా వేయలేదనుకోండి, మీలాగా వాళ్ళు తయారవుతారు. మీ పిల్లలు మీరు మంచోళ్ళు కాకపోతే మంచోళ్ళు అవుతారు ఇటండి, అంతే కదా. మరి వీళ్ళు మీ పిల్లలు లాంటి మీరు తయారు చేస్తున్నారు. కాబట్టి మీరు మంచి మనసుతో ఈ వ్యాపారం ప్రారంభించండి. భగవంతుని ప్రార్థించుకొని మీ నచ్చిన డ్రైవర్ని ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఐడియా తీసుకొని మీరు డిసెంబర్ లోపు మీ జీవితాలు మార్చుకోవాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంత కరెక్ట్గా ప్లాన్ చెప్తుంటే అందరూ విన్నారు. అందరికీ అర్థమైందా? అరటిపండు తీసి మనకి అలా నోట్లో పెట్టినట్టు పెట్టారు. మరి అలాంటి సార్ చెప్పిన ప్లానింగ్ మనం ఇదేనా ఇచ్చే గౌరవం? చాలా గట్టిగా గ్రాండ్గా చెప్పాలి.